మనము చక్కగా ఈరోజు 11 రోజుల ధ్యాన యోగాన్ని మొదలుపెట్టుకున్నాము. లాస్ట్ టైం కూడా మనం ఇలాగే 11 రోజుల ధ్యాన యోగాన్ని చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రాతకాల సమయంలో అప్పుడు మనం ప్రతిరోజు కూడా ఒక పదం గురించి మాట్లాడుకున్నాం. ఒక పదం గురించిన విశేషమైన వివరణ ఇచ్చుకోవడం జరిగింది. అయితే ఈ 11 రోజులు మనము ధ్యానంతో పాటుగా ప్రతిరోజు ఒక కథను చెప్పుకుందాం. మనమందరం కూడా ఈసారి ఈ భౌతికంగా గురుస్థాన్లో ఈ యొక్క ప్రాతకాల ధ్యానం సామూహిక ధ్యానంతో పాటుగా మరి మొట్టమొదటిసారిగా జూమ్ ద్వారా కూడా మనం ఈ ధ్యానాన్ని మొదలు పెట్టుకుందాము. ఒకసారి ఈ యొక్క ధ్యానాన్ని గట్టిగా క్లాప్ చేసుకుందాం. ఈరోజు మొదటి రోజు కావడం వల్ల మొట్టమొదటిసారి మనం జూమ్లో ఈ యొక్క మెడిటేషన్ని కండక్ట్ చేసుకున్నాము. ఈరోజు మనం ఒక చిన్న కథతో మనం మొదటి రోజుని మరి ముగించుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు కథ ధ్యానము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనకి ఒక రాజు, ఒక మంత్రి, మనం ఎన్నో కథలు వింటూ ఉంటాం. అనగనగా ఒక రాజు అని చెప్పేసి, అదేవిధంగా ఇది కూడా ఒక రాజు, ఒక మంత్రి ఉండేవాళ్ళు. వాళ్ళు రాజు మంత్రి అయినప్పటికీ కూడా ఎంతో సన్నిహితంగా, ఎంతో మిత్రత్వంతో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ యొక్క రాజు మంత్రి ఇద్దరు కలిసి ఒక సందర్భంలో ఆ రాజ్యంలో తిరుగుతున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు యాచిస్తూ భిక్షాటన చేస్తూ వాళ్ళకి కనిపించడం జరుగుతుంది. అప్పుడు ఆ మంత్రి ఆ యొక్క బ్రాహ్మణుని ఉద్దేశిస్తూ బ్రహ్మదేవుడిగా భావించి ఆ బ్రాహ్మణుని నమస్కరించడం జరుగుతుంది. అప్పుడు వెంటనే ఆ పక్కనున్న రాజు, ఇతనా నువ్వు అంటున్న బ్రహ్మదేవుడు, ఇతనా నువ్వు అంటున్న బ్రాహ్మణుడు, అతను భిక్షాటన చేసుకుంటున్నాడు, అతనికి లేక అతను అడుక్కుంటున్నాడు, అతను ఎట్లా అవుతాడు బ్రహ్మదేవుడు అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడిని చులకనగా మాట్లాడడం జరుగుతుంది. ఆ రాజు ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడిని చులకనగా మాట్లాడాడో అది ఆ మంత్రికి నచ్చదు, అంగీకరించలేకపోతాడు ఆ విషయాన్ని. కానీ పక్కన ఉంది ఆ యొక్క విమర్శించింది రాజు కాబట్టి రాజు ముందర ఏం మాట్లాడలేకపోతాడు. తిరిగి మళ్ళా రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత రాజు తన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రి తిరిగి ఆ యొక్క బ్రాహ్మణుని ఎత్తుక్కుంటూ ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వస్తాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి బ్రాహ్మణుని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకు నువ్వు యాచిస్తున్నావు, ఎందుకు భిక్షాటన చేస్తున్నావు, ఎందుకు అడుక్కుంటున్నావు అని చెప్పేసి ఆ మంత్రి ఆ బ్రాహ్మణుని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, నేను ఒక పేదవాడిని, నాకు ఎలాంటి ఆదాయం లేదు, నేను ఎలాంటి చదువుకోలేదు, కాబట్టి నా కుటుంబాన్ని పోషించడానికి నాకు ఈ మార్గం తప్పనిచ్చి మరి ఏ మార్గము దొరకలేదని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఆ మంత్రికి వివరించడం జరుగుతుంది. అప్పుడు ఆ మంత్రి ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు, నీకు రోజు ఇట్లా భిక్షాటన చేస్తే నీకు ఎంత ధనము వస్తుంది అని చెప్పేసి అడిగినప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు, నాకు 6 నుండి 8 నాణ్యాలు ప్రతిరోజు నేను సంపాదించుకుంటాను, తద్వారా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ మంత్రి ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు, నేను నీకు ఒక ఉద్యోగం ఇస్తాను, నీకు ఏవైతే భిక్షాటం ద్వారా 8 నాణ్యాలు వస్తున్నాయో దానికి మించి 10 నాణ్యాలు నీకు నేను ఇస్తాను, నువ్వు ఆ ఉద్యోగం చేయడానికి సిద్ధమా అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడిని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, మీరిచ్చే ఉద్యోగాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేనేం చేయాలి చెప్పండి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క మంత్రిని అడుగుతాడు. అప్పుడు వెంటనే ఆ యొక్క మంత్రి బ్రాహ్మణుడికి చెప్తాడు, ఏమని, నీకు ఇచ్చే ఉద్యోగం ఏమిటంటే, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నువ్వు ఉదయాన్నే ప్రాతకాల సమయంలో లేచి శుభ్రంగా స్నానం చేసి ప్రతిరోజు 1 గంట నువ్వు ధ్యానాన్ని చేయాలి. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నీకు కావలసిన ఆ 10 నాణ్యాలని తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ ప్రతిరోజు కూడా ఆ యొక్క బ్రాహ్మణుడు ఉదయాన్నే లెగవడము, శుభ్రంగా స్నానం చేసి ఆ యొక్క తపస్సులో, ఆ యొక్క ధ్యానంలో కూర్చోవడం జరుగుతుంది.
అలా కూర్చుంటూ ఆ ధ్యానం అయిపోయిన తర్వాత ఆ మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ నాణ్యాలను తీసుకుని తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అలా ప్రతిరోజు ధ్యానం చేయడము, తపస్సు చేయడము, అది అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ నాణ్యాలను తీసుకోవడము, ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అతని యొక్క ఆ యొక్క దీక్ష, ఆ పట్టుదలకి ఆ మంత్రి ఎంతో ఆనందపడిపోతాడు. తనకి ఎంతో పట్టుదల ఉంది, తను ఏదైతే ఒక పనిని తీసుకున్నాడో అది ఎంతో నిష్ఠతో చేస్తున్నాడు అని చెప్పేసి ఆ మంత్రికి చాలా ఆనందంగా అనిపించి మళ్ళా ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, ఈ రోజు నుండి నువ్వు చేసే తపస్సు యొక్క సమయం ఉందో ఆ సమయాన్ని పెంచు. నిన్నటి వరకు గంట ధ్యానం చేసేవాడు, గంట తపస్సు చేసేవాడు కదా, ఈ రోజు నుండి 3 గంటల తపస్సుని నువ్వు పెంచు. దానికి తగిన విధంగా నేను నీకు ఇచ్చే నాణ్యాలను కూడా నేను పెంచుతాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు మరింత ఆనందంతో ఆ యొక్క ధ్యాన సమయాన్ని పెంచి ఆ ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అలా ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఆ ధ్యాన సమయాన్ని పెంచిన తర్వాత ఆ నోట ఈ నోట ఒక బ్రాహ్మణుడు మన ఊరికి దగ్గరలో ఒక ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నాడంట, ధ్యానం చేసుకుంటున్నాడంట అని చెప్పేసి ఆ నోట ఈ నోట ఆ చుట్టూ ఉన్న ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలియడం జరుగుతుంది. తెలిసినప్పుడు ఒక్కొక్కరు ఆ యొక్క సాధువుని, ఆ బ్రాహ్మణుడిని చూడ్డానికి రావడం మొదలు పెడతారు. వస్తూ ఫలాలు, స్వీట్లు అన్నీ తీసుకొచ్చి ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా రావడం మొదలుపెట్టిందో అప్పుడు ఆ మంత్రి ఏదైతే రోజు నాణ్యాలు ఇస్తున్నాడో ఆ నాణ్యాలతో అవసరం లేని స్థితి ఆ బ్రాహ్మణుడికి ఏర్పడుతుంది. అందరూ భక్తులు తెచ్చే ఫలహారాలతో, స్వీటులతోనే వాళ్ళ కుటుంబం అనేది కొనసాగిపోతూ ఉంటుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ భక్తులు తెచ్చే కానుకలు ఏవైతే ఉన్నాయో ఆ కానుకల పట్ల కానివ్వండి, ఆ మత్తినిచ్చే నాణ్యాల పట్ల కానీ ఆశ అనేది ఆ బ్రాహ్మణుడికి పోతుంది. ఆయన ఆ యొక్క అంతర్ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాడు. ఆ సాధన వల్ల ఆ యొక్క మొహం అనేది వెలిగిపోతూ ఉంటుంది. లోన అంతర్ప్రపంచంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. తనకి ఇంకా సాధన చేయాలి అనే తపన ఎక్కువ అవుతుంది. అప్పటి వరకు ఆ మంత్రి ఇచ్చే నాణ్యాల కోసమే ధ్యానం చేసేవాడు. కానీ ఆ అంతర్ప్రపంచానికి ఎప్పుడైతే తను కనెక్ట్ అవుతాడో అప్పటి నుండి తెలియకుండానే తను ఇంకా సాధన పెంచాలి అనే ఆశ మొదలవుతుంది. అలా తెలియకుండానే తను మరింత సాధన చేయడం మొదలు పెడతాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజ్యం దాటి చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా ఎవరో ఒక బ్రాహ్మణుడు, ఒక గొప్ప యోగి, ఒక గొప్ప ఋషి ఫలానా ప్రాంతంలో ధ్యానం చేస్తున్నారంట, అక్కడికి వెళితే మనం కూడా ఎంతో శక్తివంతంగా తయారవచ్చు, మన కోరికలు తీరతాయంట అని చెప్పేసి రకరకాల నానుళ్ళు ప్రచారంలోకి వస్తాయి. ఆ ప్రచారంలోకి వచ్చి అందరూ కానుకలు తీసుకుని ఈ యొక్క సాధువుని కలవడానికి రావడం మొదలు పెడతారు. అలా ఆయనున్న ప్రాంతాన్ని ఒక ఆలయం నిర్మిస్తారు. ఆయనున్న ఆ ప్రదేశం మొత్తం కూడా ఒక పెద్ద ఆశ్రమంగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో ఆ నోట ఈ నోట ఒక ఆ యొక్క రాజు దగ్గరికి వెళుతుంది. ఎవరో మన రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు, ఒక సాధువు, ఒక యోగి గొప్ప సాధన చేస్తున్నాడంట, ఆయన్ని కలవడమే మహద్భాగ్యం అంట అని చెప్పేసి ఆ రాజుకు తెలుస్తుంది. ఆ రాజుకు తెలిసిన వెంటనే ఆ రాజు మంత్రితో చెప్తాడు, ఈ దగ్గరలో ఎవరో ఒక సాధువు గొప్ప సాధన చేస్తున్నాడంట, అతన్ని కలవడమే గొప్ప భాగ్యం అంట, ఆ భాగ్యాన్ని నేను కూడా పొందాలనుకుంటున్నాను. ఈరోజు మనము ఆ యొక్క యోగిని కలవడానికి వెళ్దాము అని చెప్పేసి ఆ యొక్క రాజు గొప్ప గొప్ప కానుకలు తీసుకుని, యోగిని కలవడానికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి గొప్ప గొప్ప కానుకలు తీసుకుని ఆ యొక్క మంత్రిని తీసుకుని ఆ యొక్క యోగి దగ్గరికి వెళ్తాడు. యోగి దగ్గరికి వెళ్ళి ఆ యోగికి పాద నమస్కారాలు చేసుకుని ఆయన తెచ్చిన కానుకలన్నీ కూడా ఆ యోగికి సమర్పించి
యోగి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఆ యోగి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటకు వస్తాడు. అక్కడున్న భక్తుల్ని, ఆయన కోసం వచ్చిన భక్తుల్ని, ఆయన తెస్తున్న కానుకలను చూసి ఆశ్చర్యశక్తుడు అవుతాడు ఆ రాజు. అదంతా చూసి ఆశ్చర్యపోతున్న తరుణంలో ఈ యొక్క మంత్రి అడుగుతాడు, రాజుగారు మీరు ఎప్పుడైనా ఈ యొక్క సాధువుని, ఈ యొక్క యోగిని ఎప్పుడైనా చూశారా అని చెప్పేసి. అప్పుడు రాజు చెప్తాడు, నేను ఎప్పుడూ ఈ యోగిని చూడలేదు, ఇదే మొదటి సమయం ఆయన చూడడం కానీ ఆయన్ని కలవడం కానీ అని చెప్పేసి. అప్పుడు ఆ యొక్క మంత్రి రాజుతో చెప్తాడు, లేదు రాజుగారు, ఇది మొదటి సమయం కాదు, ఆయన్ని మీరు ఆల్రెడీ ఇంతకు ముందే కలిశారు. ఆయన ఈరోజు ఇంత గొప్ప యోగి అవడానికి, ఇంత గొప్ప ఋషిలాగా తయారవడానికి, ఈరోజు ఈ యొక్క ప్రదేశము ఇంత గొప్ప శక్తి క్షేత్రంలాగా మారడానికి మీరే కారణము. మీరు కొంతకాలం క్రితము ఒక యాసిస్తున్న బ్రాహ్మణుడు చూసి చులకనగా మాట్లాడారు, తనను చూసి హేళన చేశారు. ఏ బ్రాహ్మణునైతే మీరు చూసి హేళన చేశారో ఈ రోజున మీరు ఎవరినైతే పాద నమస్కరించారో అతనే ఆ బ్రాహ్మణుడు అని చెప్పేసి ఆ మంత్రి ఆ రాజుకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాజు ఆశ్చర్యంతో అడుగుతాడు, అది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి. అప్పుడు ఆ మంత్రి చెప్తాడు, ఆ యొక్క బ్రాహ్మణుడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు, తన అంతర్ప్రపంచంలోనికి తను ప్రయాణించడం మొదలుపెట్టాడు. తను ఎంతో నిష్ఠగా ఈ యొక్క సాధన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సాధన చేస్తూ తను శక్తివంతంగా తయారయ్యాడో ఒక యోగత్వం అనేది, ఒక సాధు తత్వం అనేది తనకు కలగడం జరిగింది. తద్వారా ఈ రోజున ఈ యొక్క శక్తి క్షేత్రం అనేది ఇక్కడ నిర్మించబడింది అని చెప్పేసి ఆ యొక్క రాజుకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ కథలో మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎప్పుడైతే మనము సాధన చేయడం మొదలు పెడతామో మన భౌతికంగా ఉన్న అవసరాలన్నీ ఆటోమేటిక్గా సమకూరడం మొదలవుతాయి. అవి సమకూరడమే కాదు, అవి మన కేవలం అవసరాలు మాత్రమే. వాటి మీద పనిగట్టుకుని మనము ఆలోచించడం కానీ, పనిగట్టుకుని వాటి గురించి మనం పనిచేయడం కూడా మానేస్తాం. మన పని మనం చేస్తూ ఉన్న క్రమంలో మనకి ఏదైతే రావాలో, ఏదైతే పొందాలో, ఏదైతే అవసరం ఉందో అది ప్రతిదీ కూడా సమకూర్చడం సహజంగానే జరుగుతుంది అనే విషయము మనకు అర్థమవుతుంది. అలా మరి ఎంతోమంది యోగులు వారిని తెలుసుకునే ప్రయత్నంలో ఇలా తపస్సు చేసి వారిని తెలుసుకోవడమే కాకుండా ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని అందించారు. వాళ్ళందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాము. మరి చిన్న వయసులోనే ధ్యానం చేసి నువ్వెవరో తెలుసుకో అని చెప్పిన రమణ మహర్షికి ఒకసారి మనం నమస్కారాలు తెలియజేద్దాము. జీవితం అంతా మౌనంలో ఉన్న మెహర్ బాబాకి ఒకసారి నమస్కారాలు తెలియజేద్దాము. మరి తన ధ్యానం ద్వారా భవిష్యత్తుని కొన్ని సంవత్సరాల క్రితమే తెలియజెప్పిన వీర బ్రహ్మేంద్ర స్వామికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. పగలూరే ఈ ధ్యానం పరమాత్మలో లీనం అని ప్రపంచానికి సాటి చెప్పిన షిరిడి సాయిబాబాకి మనం నమస్కారాలు తెలియజేద్దాం. ప్రపంచానికి మరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆనాపానసతి ధ్యానాన్ని అందించిన బుద్ధుడికి ఒకసారి మనం నమస్కారాలు తెలియజేద్దాం. ఆ ధ్యానాన్ని మరొక్కసారి ప్రపంచానికి తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్న దారిద్ర్యాన్ని, అనారోగ్యాన్ని, అశాంతిని ప్రారదోడడానికి 30 సంవత్సరాలు అహర్నిశలు శ్రమించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి ఈరోజు మనమందరం కూడా మరి ఈ సాధనని మొదలుపెట్టాము అంటే, ఈ ధ్యానాన్ని మొదలుపెట్టాము అంటే మన అంతర్ప్రపంచాన్ని మనం తెలుసుకునే ప్రయత్నము, మన అంతర్ప్రపంచంలోనికి మనం ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నాము అంటే మనమందరం కూడా ఆ మార్గంలో ఉన్నాము. కాబట్టి మనందరికీ మనం ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము
ఈ యొక్క ధ్యానంతో మరి మొదటి రోజును కంప్లీట్ చేసుకున్నాము. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా 6 గంటల నుండి 7 గంటల వరకు ఖచ్చితంగా ధ్యానం ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. మీరు రావడంతో పాటుగా ఇంకొంతమందిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా గురుస్థానానికి రాగలిగిన వాళ్ళు గురుస్థానికి వస్తారు. గురుస్థానికి రాలేని వాళ్ళు మరి జూమ్ ద్వారా కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఎక్కువ మంది కలిసి ధ్యానం చేస్తే మనకి అంత శక్తివంతంగా తయారవుతాం. అంత త్వరగా మనం ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఎదగడం మొదలు పెడతాం. మన భౌతిక జీవితం మారాలి అంటే, మన భౌతిక జీవితంలో ఉన్న కష్ట నష్టాలని మనము వీడాలి అంటే మనకి ఉన్న ఏకైక మార్గం ఏమిటి? ధ్యానము. మన అంతర్ప్రపంచంలోనికి మనం ప్రయాణించడము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.